సింధు నది పాయ ప్లస్ మంచు కరిగిన నీళ్లు. అది చూడండి మంచు గడ్డ. అది గుర్రాలు అయితే చాలా కష్టపడుతున్నాయండి. ఎక్కి కూర్చున్నాం కానీ చాలా అంటే చాలా కష్టపడుతున్నాయి. ఎత్తైన కొండలు, లోతైన లోయలు, అడుగడుగున వీళ్ళు పోలీస్ బలగాలు, వీళ్ళకి హ్యాట్సప్ చెప్పొచ్చండి. ఎక్కడైనా సరే అడుగడుగున ఉన్నారు. గుడారాలు వేసుకొని కాపులు కాస్తూ ఉన్నారు. శివయ్య ఎక్కడెక్కడో కూర్చొని అందరినీ పిలిపించుకుంటున్నాడు. చాలా బాగుందండి. చాలా ప్రమాదకరం, చాలా ఆశ్చర్యకరం, చాలా అంటే చాలా బాగుంది. అంచు నుండి గుర్రాలు వెళ్తున్నప్పుడైతే భయం వేసింది. మేమైతే ఎత్తైన కొండలో నుంచి దిగినాం. చాలా ఎత్తైన కొండలో నుంచి కిందికి దిగినాం. కింద అయితే ప్రయాణం చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇంకా చూడండి ఇక్కడ మొత్తం మిలిటరీ వాడుతున్నారు. విమానాలు, హెలికాప్టర్స్ చూడండి కింద నుంచి వెళ్తున్నాయి. చాలా బాగుందండి. అసలు వర్ణించడం కూడా రాదనుకుంటా. చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళ త్యాగం మాత్రం మరవలేమండి నిజంగా. వాళ్ళు తినడానికి కూడా వాళ్ళే వంట చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టుంది. వాళ్ళకి తోడుకు కుక్కల్ని వాళ్ళే వంట చేసుకుంటున్నారు చూడండి. దర్శనం అయిపోయిన వాళ్ళైతే ఎదురొస్తున్నారు. ఒక్కొక్కసారి చాలా భయంకరంగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి కొంచెం ఫ్రీగా ఉంది. ఇప్పుడైతే బాగుంది, అందుకనే వీడియో అయితే తీయగలుగుతున్నాను నేను. చూడండి ఎక్కడో మంచు కొండలు కరిగి వస్తున్న వాటర్. అది మంచు గడ్డ కట్టి ఎన్నో సంవత్సరాలు అవుతుందట. దాని కింద నుంచి వాటర్ వస్తున్నాయి, పైన మాత్రం మంచు అలాగే ఉంది గడ్డలు కట్టి. అది నీళ్ళు చూడండి జలపాతంలాగా ఎలా వస్తున్నాయి. అవన్నీ మంచు నీళ్ళు అండి. ఐస్ చెయ్యి పెడితే ఇంకా చెయ్యి వంకరైపోతుంది. మళ్ళీ మంచి కూడా రావట్లేదు. ఈ ఏరియాలో కూడా శివయ్యని నమ్ముకొని ఇక్కడ పెట్టుకొని కొలుసుకుంటున్నారు ఆర్మీ వాళ్ళు. చూడండి అడుగడుగున ఆర్మీ వాళ్ళే. చాలా బాగా చూసుకుంటున్నారండి. గుర్రాల వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా దించడం, చాలా జాగ్రత్తగా ఎక్కించడం. అసలు ఇది చూడండి పైన ఎక్కడో ఉంది. చూడండి నీళ్ళు పర్వాల్లో కొట్టుకుంటూ ఇట్లా వస్తున్నాయి. అద్భుతం అండి ఇది మాత్రం. ఎక్కడెక్కడ కొండలో చూడండి. నేను మాత్రం ఒక్క చెయ్య పట్టుకున్నా. అద్భుతం అంటే